నమ శివాయ శ్రీమాత్రే నమః. దేవీ శరన్నవరాత్రులు మనకి ఆశ్వయుజ మాసపు పాడ్యం నుంచి దశమి వరకు జరుపుకోబోతున్నాం. దేవీ శరన్నవరాత్రులను అమ్మవారిని వివిధ రూపాలుగా అలంకరించి వివిధ రకాలుగా మనము ఆరాధన అనేది చేస్తూ ఉంటాం. దేశవ్యాప్తంగా అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటుంటారు. ప్రాంతాలను బట్టి అమ్మవారి ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. 9 రోజుల పాటు మనము అమ్మవారిని ఆరాధన చేస్తాం. అమ్మవారిని ఆరాధించే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కలశ స్థాపన చేసి అఖండ దీపారాధన చేసే వాళ్ళు ఖచ్చితంగా నియమాలు పాటించాల్సి ఉంటుంది. నియమాలు పాటించే వాళ్ళు తప్పకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. మనం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పూజా గది ఆవరణం అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం. దీక్షలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది తినకూడదు. ఉల్లి వెల్లుల్లి లాంటివి అస్సలు వంటలో వాడకూడదు. చెప్పులు వేసుకోకూడదు. జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు. మగవాళ్ళైతే షేవింగ్ చేసుకోవడం లాంటివి చేయకూడదు. ఇలా అమ్మవారి దీక్షలో ఉండే వాళ్ళు ఖచ్చితంగా నియమాలు పాటించాలి. దీక్ష అంటే ప్రతి నిమిషం అమ్మవారి నామస్మరణ చేయడం, అమ్మవారి ధ్యానంలో ఉండడం అని అర్థం. ఇలా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించడం ద్వారా కోరిన కోరికలు అమ్మవారు తీరుస్తుందని, అమ్మవారి దయ వల్ల మనకి మంచి ఆరోగ్యం కలిగి సుఖ సంతోషాలతో ఉంటామని చెబుతారు. అందరికీ ఆ అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.